తెలుపుతూ మా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ప్రతి సంవత్సరం చేసే ఒక గొప్ప కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఒక మంచి కార్యక్రమం చేద్దామని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం బొప్పన విష్ణు బివి ఎంటర్టైన్మెంట్స్ ప్రపోజల్తో టీవీ సీరియల్లో వాటికి బహుమతులు ఇవ్వాలి, అది మీ వేదిక మీరు ఇస్తే బాగుంటుంది అని ప్రపోజల్తో నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఇక ముందు ఈ కల్చరల్ సెంటర్ అంటేనే ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయటానికే కదా, కాబట్టి మనం వాళ్ళు టీవీ అవార్డ్స్ ఇస్తారు, దానికి యాడ్ చేసి మనం ఇక ముందు నుంచి మంచి సినిమా అవార్డులు ఇద్దామనే ఆలోచన వచ్చింది. ఆ సందర్భంగా మా కమిటీ సభ్యులందరికీ ముందే చెప్పడం జరిగింది. వారు కూడా ఎంకరేజ్ చేయడంతో మీ ముందుకు రావడం జరిగింది. అయితే నాకున్న పర్సనల్గా ఒక ప్రొడ్యూసర్గా, అది మా కమిటీ మెంబర్స్కి సంబంధం లేకుండా ఇప్పుడు ఇన్స్టెంట్గా మీ దగ్గరికి చెప్పడానికి కారణం ఏంటంటే, 300 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు అని చెప్పి ప్రతి సంవత్సరం అనేక పెద్ద సినిమాలు, అనేక అంచనాలతో ప్రజలు ఎంతో ఎదురు చూసే సినిమాలన్నీ దెబ్బతింటున్నాయి. 300 కోట్లు, 200 కోట్లు ఇట్లాంటివన్నీ పోతున్నాయి. 2025లో ఒక్క పెద్ద సినిమా కూడా హిట్ అవ్వాల. ఆ సందర్భంగా అది దృష్టిలో పెట్టుకుని ఎందుకు ప్రొడ్యూసర్లు అందరూ ఇంత డబ్బు పాడు చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా పాడు చేశాను. నాకు కూడా ఆలోచన అనేక సార్లు వచ్చింది. అయితే ప్రేక్షకులు ఆదరించడంలో కొంత ఇబ్బంది ఉంది. దానికి పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో అయితే ఈజీ మేకింగ్ ఆఫ్ ది ఫిలింలోకి వచ్చి మేము పెద్ద సినిమాలు తీద్దాం అనే దాంట్లో ఉండిపోయాం. అయితే ప్రేక్షకులు చాలా తెలివిగలవాళ్ళు కాబట్టి ఈ మధ్య చాలా చిన్న సినిమాలు, చాలా గొప్పగా పెద్ద హిట్లు చేసిన సినిమాలు అనేకం వచ్చాయి. పర్టికులర్గా 2025లో ఏ పెద్ద సినిమా హిట్ అవ్వాలా, ఒక్క పెద్ద సినిమా కూడా హిట్ కాలా. అయితే చిన్న సినిమాలు చాలా గొప్పగా సెన్సేషనల్గా ఒక ఇండస్ట్రీలో అందరినీ ఆలోచింపచేసే పరిస్థితికి కొన్ని సినిమాలు పెద్ద హిట్లు అయినాయి. దానికి ముఖ్యంగా ఈనాడు విన్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద క్రియేటివ్ పీపుల్ని ఎంకరేజ్ చేయడానికి 1.5 కోటి చిన్న బడ్జెట్ సినిమాల్లో 1.5 కోటి మినిమం, 5 కోట్లు మ్యాక్సిమం. ఈ మధ్యలో ఆ సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు ఈనాడు విన్ టీవీ ప్లాట్ఫామ్ మీద ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన సందర్భంగా ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది క్రియేటివ్ పీపుల్, అనేక మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్స్ చాలామంది తెలుగు తెర మీదకి ముందుకు వచ్చారు. వాళ్ళు చేస్తున్న సెన్సేషనల్ హిట్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే 2025 ఈ సంవత్సరం ఏ ఒక్క పెద్ద సినిమాకైనా ఛాలెంజ్ చేసి కోర్ట్ అనే సినిమా అతి గొప్పగా నాని హీరోగా, ఆయన హీరోగా లేకుండా కూడా వాళ్ళ సిస్టర్ నిర్మాతగా ఒక చాలా గొప్ప సినిమా తీశారు కోర్ట్. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కానీ, తెలంగాణ ప్రేక్షకులు కానీ ఎంత గొప్పగా ఆదరించారో మీ అందరికీ తెలుసు. అలాగే రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ గడ్డ మీద ఎంతో గొప్పగా గొప్ప లవ్ స్టోరీని 1.5 కోటి ఈ విన్ వాళ్ళు ఇచ్చే బడ్జెట్లో 1.5 crore సరిపెట్టుకుని ఒక మంచి లవ్ స్టోరీ విత్ మంచి మ్యూజిక్తో మీ అందరికీ ముందుకు వచ్చింది. మీ అందరూ ఎంతో గొప్పగా ఆదరించారు ఆ సినిమాని. రాజు వెడ్స్ రాంబాయ్ దాంట్లో డైరెక్టర్ ఎంత గొప్పగా చేశాడు, ఎంత న్యాచురల్గా ఆ లవ్ స్టోరీని తెర మీదకి తీసుకొచ్చాడు, దాంట్లో యాక్ట్ చేసిన హీరోయిన్లు ఎంత గొప్పగా చేశారు అనేది చూసి మా కమిటీ కానీ, ప్రెస్ కానీ, దానికి ఇచ్చిన రివ్యూస్ కానీ, మా ఆలోచనలో అది చాలా గొప్ప సినిమాగా కోర్టు తర్వాత ఒక గొప్ప సినిమాగా నిలబడింది.
అలా ఈ సంవత్సరానికి మొదటిసారిగా ఈ విష్ణు బొప్పన విష్ణు